మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పిలువగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో ముఖ్యంగా సార్ వెల్కమ్ టు ఓకే టీవీ ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చినట్టున్నారు. నేను వస్తూనే ఉంటాను, రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ ఇయర్లీ ట్వైస్ అట్లా వస్తుంటాను. అచ్చా, ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగదలుచుకున్నా, అంటే గవర్నమెంట్ మారింది కదా, మీరు లైక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చున్నారు అండ్ అలాగే ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో ఈ పాలన ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే చెప్పడం కష్టం మేడం, కొద్ది 4 నెలలు మాత్రమే అవుతున్నది కదా. కాకుంటే ఇప్పటి వరకు చేసిన, ఇంతకుముందు చెప్పిన దాన్ని చేసిందంటూ ఏమి లేదు, ఇంకా కొత్తగా చెప్పడమే జరుగుతున్నది. కొత్తగా చెప్పడం చేంజ్ అంతా ఇంకా ఏమి స్టార్ట్ కాలేదు. అది స్టార్ట్ చేయడానికి బదులు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ కొత్త పథకాలు, కొత్త ప్రామిసులు, కొత్త ఇష్యూస్ మాట్లాడడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు చేయడం లాంటిది ఏమి జరగలేదు. ఇంకా 6 months చూసిన తర్వాత కానీ మనం కామెంట్ చేయాలి. షూర్ సార్. సార్ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలిసి మళ్ళీ ఒకటే ఫ్రేమ్ లో ఉన్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చేసినాము. అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ చేసాము, ఎట్లయితే కంటెంట్ చేసినామో, మనం ఎట్లయితే అనాలిసిస్ చేసినామో యాజ్ ఇట్ ఈస్ వచ్చినాయి సీట్స్. yes అవును, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్లే కూడా మీరు చేసి చూసుకోవచ్చు. అవును, సో యాజ్ ఇట్ ఈస్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు లోక్సభ పరిస్థితి ఏంటంటారు? లోక్సభ పరిస్థితి అంటే ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3-4 days ప్రచారం అంతా కూడా 3 days. అక్కడ నుంచి మళ్ళీ ఎలా ఉంది బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్? జనాలలో ఇప్పుడు ఏముంటుంది మేడం, ఒకటే సింపుల్ గా ఎట్లుంటది అంటే ఎలక్షన్స్ రేపు అనంగా మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అవుతాయి. వన్ డే మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అవుతాయి. మనం అనుకున్న సీట్లు కావచ్చు, కన్ఫర్మ్ అయిన సీట్స్ కావచ్చు, మనం చేసిన సీట్స్ కావచ్చు, మూడు మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేకి ఉన్నంత స్ట్రిక్ట్ గా మాత్రం ఎంపీకి ఉంటాయి. ఎందుకంటే ఎంపీ కాన్స్టిట్యున్సీ అనేది చాలా పెద్ద సీట్ ఉంటది, బట్ జనాలు ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు ప్రచారంలో అన్ని విలేజ్లు తిరగాలంటే తిరగలేకపోతారు. ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రతి ఒక్క విలేజ్ తిరగాల్సి వస్తుంది. ఎంపీ ఏం చేస్తాడంటే ఓన్లీ రోడ్ షోలు, మళ్ళీ ఎక్కడెక్కడైతే మండల స్థాయి కేంద్రాలు, జిల్లా స్థాయి కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో ఆర్టీఓ సెక్షన్స్ లాంటివి, సో ఈ సెక్షన్స్ లోనే వీళ్ళు మీటింగ్స్ పెట్టుకొని సభలు కండక్ట్ చేస్తారు. సో దీంట్లో మీరు పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఏమి ఉండదు. బట్ ఏంటి అంటే జనాల మూడ్ అనేది వన్ డే సిచ్యువేషన్ లోనే మొత్తం చేంజ్ అవుతుంది. నాకు తెలిసి ఓవరాల్ గా మాత్రం బీఆర్ఎస్ కి 2 నుంచి 3 సీట్లు వస్తాయి. మిగతా ఒక 6 నుంచి 8 మధ్య బీజేపీకి రావచ్చు. సో ఎందుకంటే మొన్న రామ మందిరం కానీ, మోడీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, మిగతా సీట్లు కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటది. ఒకటి చెప్పుకోదగ్గ సీట్ అని అంటే ఫుల్ ఓవరాల్ గా తెలంగాణ ఎదురు చూసే సీటు పాత బస్తీ సీటు మాధవి లత. ఖచ్చితంగా ఆమెకు ఇప్పుడు అంటే ఆమెకు వచ్చినటువంటి సపోర్ట్ బట్టి ఓటు శాతం మాత్రం పెరిగే అవకాశం అయితే ఉంది. వస్తే అసదుద్దీన్ ఓవైసీ రావచ్చు, ఓటు శాతం మాత్రం పెరిగే అవకాశం అయితే ఉంది. గట్టి పోటీ అయితే ఇస్తారు, గట్టి పోటీ అయితే ఇస్తారు ఖచ్చితంగా. అది ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. మా బీఆర్ఎస్ సంగతి ఏంది? మా కేసీఆర్ రోడ్ షోస్, ఒకవైపు రోడ్ షోస్, అసలు ఆ జనం ఏంది, ఆ ప్రభంజనం ఏంది? కేసీఆర్ ని చూడడానికి అంతమంది ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ ని చూడడానికంటే ఆయన ఏం చేసిందంటే 10 ఏళ్ళు ఫామ్ హౌస్ ఉన్నాడు. అవును, ఫామ్ హౌస్ నుండి ఏం చేసిందంటే ఎక్కడ కూడా ఆయన పబ్లిక్ లో రాలే. మొన్న రోడ్డు పక్కకు కేసీఆర్, మిర్చిలు తింటున్న కేసీఆర్, చాయ్ తాగుతున్న కేసీఆర్, ఇవి మనమే రాష్ట్రం వార్తలు. సో ఏమైందనంటే ఆ జనాలు కేసీఆర్ ను చూడడానికి వస్తున్నారు తప్ప జనాలు మనస్ఫూర్తిగా కేసీఆర్ మీద నమ్మకంతో రావట్లేదు. ఎవరికైనా ఇప్పుడు ఒక సెలబ్రిటీ కానీ, లేకపోతే ఇంకొక హీరోనే కానీ, హీరోయిన్ కానీ వచ్చినప్పుడు ఎట్లయితే జనాలు వస్తారో సేమ్ అదే టైప్లో వస్తున్నారు. కానీ కేసీఆర్ మీద నమ్మకంతో కానీ, కేసీఆర్ మీద ప్రేమతోటి కానీ మాత్రం కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవచ్చు. ఓకే. అండ్ సార్ మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ఏమనిపిస్తుంది? అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు హరి గారు చెప్పినట్టుగా లోకల్ ఇష్యూస్ అసెంబ్లీకి ఎక్కువ లోకల్ ఇష్యూస్ కాన్సన్ట్రేట్ చేస్తారు, పబ్లిక్ కూడా. ఇప్పుడు పార్లమెంట్ కాబట్టి నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ని కన్సిడర్ చేస్తారు.
కాకుంటే ఇక్కడ ఒక్కటి మెయిన్ ఇష్యూ నేను అబ్జర్వ్ చేసింది గత కొద్ది రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అసెంబ్లీ ఎలక్షన్లో ఒక ఇష్యూని తీసుకొచ్చింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది. అది కొంతవరకు వాళ్ళు సక్సెస్ఫుల్గా పబ్లిక్లోకి తీసుకుపోగలిగారు. కానీ ఇప్పుడు అదే ట్రిక్స్ ఏదో ప్లే చేస్తడానికి ట్రై చేస్తున్నారు, కానీ అవి పబ్లిక్లోకి పోవడం లేదు. ఏదో రిజర్వేషన్స్ గురించి కానీ లేక కాన్స్టిట్యూషన్ మార్చడం గురించి కానీ అలాంటిది జరగదు. అది వెరీ సింపుల్. కామన్ మ్యాన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, బీజేపీలో 400 వచ్చినా కూడా దానిలో 50% కంటే ఏవో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారు కదండి. వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అందులో మనం దేశం యొక్క చరిత్ర చూసుకుంటే అంత స్ట్రాంగ్ ఎమర్జెన్సీ లాంటి దాన్ని చాలా తిప్పికొట్టారు ఇందిరాగాంధీ లాంటి మైటీ లీడర్ని ఆ రోజుల్లో. అట్లాంటిది ఎవరు కానీ ప్రజలను తక్కువ అంచనా వేయద్దు. అది ఇప్పుడున్న నాయకులకు కాంగ్రెస్ చరిత్ర తెలియదు, పబ్లిక్ యొక్క భారత ప్రజల యొక్క పవర్ ఏందో తెలియదు. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా స్టేట్మెంట్కి ఇస్తున్నారు. 400 అడిగేది ఇందుకొరకు అందుకొరకు అని రాంగ్ మెసేజ్ పంపడానికి ట్రై చేస్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు అడిగేది ఏంటి అంటే, మనకు దేశంలో నేషనల్ ఇష్యూస్ ప్లస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు రేపు దేశం యొక్క స్ట్రాంగ్ లీడర్ ఉంటేనే దేశానికి ఇతర దేశాల యొక్క దృష్టి కూడా పడుతుంది, వాళ్ళు కూడా మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు. రేపు ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే మోడీ గారు చూసేది UN సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్. అది చాలా ఇంపార్టెంట్. భారతదేశం చాలా ఓపికగా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నది. ఇప్పుడు ఈ టర్మ్లో తప్పనిసరిగా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు అది సాధించి తీరుతారు. దానివలన దేశానికి చాలా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అదొకటే కాకుండా వారు చెప్తున్నట్టుగా స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి కదండి. 10 years లోపల 11th పొజిషన్లో ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా 5వ పొజిషన్కి వచ్చింది. సో ఆయన క్లియర్గా చెప్తున్నాడు 5 నుంచి 3 వరకు తీసుకొస్తానని, తీసుకొచ్చి తీరుతారు. ఇక ఈ కమింగ్ బ్యాక్ టు ఈ రిజర్వేషన్స్ తీసేయడం లాంటి ఇవన్నీ అంటే బీజేపీ యొక్క చరిత్ర చూసినట్టు అయితే వాళ్ళు ఏవి కానీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన వాటినే వాళ్ళు రిపీటెడ్గా పెట్టిన వాటిని సాధించి తీరినారు. రామ మందిరం కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, రేపు కామన్ సివిల్ కోడ్ కానివ్వండి, వాళ్ళు బాజాబ్తా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి దాన్ని వాళ్ళు సాధించి చూపెడుతున్నారు. ఏవి మేనిఫెస్టోలో పెట్టని ఏవి ముందుకు తీసుకొచ్చి సర్ప్రైజింగ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు భారతదేశం యొక్క ప్రజల యొక్క బలం ఏంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయరని ప్రజలు నమ్ముతున్నారు.